No. Go back. Go back. Go back one more. సరే, ఇది గన్నీ బ్యాగ్స్ అవైలబిలిటీ విషయంలో అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా బాయిల్డ్ రైస్ టార్గెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే ఏ బాయిల్డ్ మిల్క్ తీసుకుపోవాలి, అది బాయిల్డ్ రైస్గా కన్వర్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబడింది. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, అదేవిధంగా అన్సీజనల్ రెయిన్స్ అండ్ హీట్ వేవ్, అకాల వర్షాలు మరి హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి కూడా ఆల్రెడీ మేము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్, ORS sachets, shaded waiting area arranged for farmers at PPCs. ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ ఎక్కువగా మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ చేయమని మేము ఆ PPCs నడిపించే వాళ్ళకి సలహా ఇస్తున్నాం. అదేవిధంగా థండర్ స్టార్మ్స్లో ఫార్మర్స్ కానీ స్టాఫ్ కానీ advised to avoid standing near trees and electric poles during thunderstorms. ఎక్కడన్నా దురదృష్టవశాత్తు థండర్ బోల్ట్ వల్ల ఎవరైనా రైతు చనిపోతే వెంటనే ఎక్స్గ్రేషియా పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ for daily review and resolution of field level issues. అదే విధంగా సివిల్ సప్లైస్ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం మీరు వైడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఏ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేస్తే వెంటనే ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ అకాల వర్షాలు హీట్ వేవ్ ట్యాకిల్ చేయడానికి ప్రతిరోజు వెదర్ బులెటిన్స్, వెదర్ అలర్ట్స్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రం మీ ఏరియాలో వర్షాలు పడే అవకాశం ఉందనో లేకపోతే thunderstorm ఉంటుందనో ఆల్రెడీ ఇన్ అడ్వాన్స్ వీఆర్ గివింగ్ వెదర్ అలర్ట్స్ టు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. నేను ముందుగా చెప్పినట్టుగా డైరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లోనే 2.63 lakh టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడన్నా ధాన్యం తడిస్తే necessary arrangements are in place for immediate shifting of rain-drenched paddy to designated boiled rice mill as per approved target. ఎక్కడ తడిసినా ఏ మిల్లుకి తీసుకుపోవాలి, దాన్ని బాయిల్డ్ రైస్ కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అది కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో టోకెన్ సిస్టమ్ మేము ప్రవేశపెట్టినాం. అంటే రైతు మరి గంటలు వెయిట్ చేయ అవసరం లేకుండా అతనికి టోకెన్ ఇస్తారు. ఇచ్చినాక ఆ టోకెన్ ప్రకారం ఆ టైంకి వస్తే అతను ఆ ట్రాన్సాక్షన్ పూర్తి చేసుకోవచ్చు. డైలీ మానిటరింగ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ ఈస్ బీయింగ్ అండర్టేకెన్ బై సూపర్వైజరీ ఆఫీసర్స్ అట్ విలేజ్, మండల్ అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్స్. నెక్స్ట్. ఇప్పుడు మీరు ఈ అంకెలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం అని చెప్పి స్పష్టంగా అంకెలతో ఇక్కడ నిరూపిస్తున్నాం. టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఖరీఫ్ 23-24లో 6,744 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్.
అదేవిధంగా రబీ 23-24లో